నమస్తే BV9 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చంద్రబాబు పర్యటనలో ఆంక్షలపై బీజేపీ మండిపాటు. ఆంక్షలు ఎందుకని ప్రశ్నించిన ఎమ్మెల్యే ఆదినారాయణ, సవిత ఆదినారాయణ రెడ్డి మధ్య మాటల యుద్ధం. ప్రజలపై ఆంక్షలపై బీజేపీ ఎమ్మెల్యే ఘాటు వ్యాఖ్యలు. విజయవాడ కోర్టులో చెవిరెడ్డి హడావుడి కలకలం. దేవుడి మీద నమ్మకంతో న్యాయం జరుగుతుందని వ్యాఖ్య. నేనేమీ తప్పు చేయలేదు అన్న చెవిరెడ్డి. స్పందన కోర్టు వద్ద చేతులెత్తి దండం పెట్టిన చెవిరెడ్డి. జగన్ డ్రామా చేస్తున్నారని ఆరోపించిన సత్యకుమార్. లిక్కర్ కేసులో సానుభూతి కోసం కుట్ర అంటున్న మంత్రి. మహిళలపై దాడికారి పరామర్శ సరికాదన్న వ్యాఖ్య. ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శలు. బనకచెర్లపై కేంద్రం స్పందించదా అన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే. ఎంపీలు రాజీనామా చేస్తే కేంద్రం స్పందించదన్న హరీష్. బనకచెర్లకు చంద్రబాబే కారణమని ఆరోపణ. ప్రాజెక్టు కోసం బీజేపీ కాంగ్రెస్లపై విమర్శ. ఇక అనపర్తిలో ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ వేడుకలు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలంలోని దుప్పలపూడి గ్రామంలో టీడీపీ నేతలు ఘనంగా విగ్రహావిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. నందమూరి తారక రామారావు, నల్లమిల్లి మూలారెడ్డి విగ్రహాలను ఆవిష్కరించారు. గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎన్టీఆర్ సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. పెద్దలంతా మూలానికి ఆవిష్కరణ చేస్తూ ఉన్నారు. ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతూ ఉంది. రామకృష్ణారెడ్డి గారు తెలుగుదేశం పార్టీ మనోజ్ బాబు ఆధ్వర్యంలో చంద్రబాబు పర్యటనపై బీజేపీ ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు పర్యటనలో విధించిన ఆంక్షలపై బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మండిపడ్డారు. ప్రజల వద్దకు వచ్చి ఎవరిని రానివ్వకుండా ఈ స్థాయి ఆంక్షలు ఎందుకని ప్రశ్నించారు. మంత్రి సవితతో వాగ్వాదం చోటు చేసుకుంది. మీరు ప్రజలకు దూరంగా ఉన్నారని ఆరోపించారు. ఇది ఇక్కడ రిస్ట్రిక్టెడ్ బ్లాస్టింగ్ జరుగుతుంది కాబట్టి ఈ విధానం మళ్ళా వాళ్ళ యొక్క ఆలోచన ఏ విధంగా ఉంది. కానీ ప్రజలకు స్వేచ్ఛగా వాళ్ళకు వచ్చిన వదలాల. ముఖ్యమంత్రి గారు రావడం అదృష్టం కాబట్టి ఆయన ఏదన్నా అడిగేదాని కోసమో, ఆయన స్పీచ్ వినడానికి కోసమో, రేపు భవిష్యత్తు ఎట్లా ఉంటుందో చెప్పడానికి. కాబట్టి నేను మంత్రి గారిని ఇద్దరిని కోరేది ఆ రిస్ట్రిక్షన్ ఇన్స్ట్రక్షన్ కాదు, రిస్ట్రిక్షన్ పెట్టారు. ఏం లేదు, కాదు ఆ పండాలు చదువుకే పెట్టారు కదా, అంటే ఇక్కడ లిమిటెడ్ కదా. ఎందుకు పబ్లిక్ మీటింగ్ ఆగపోయినా ప్రజలకు స్వేచ్ఛా వాతావరణంలో ఒక గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు, మంత్రులు వచ్చినప్పుడు పరిస్థితులు బట్టి అందులో స్వేచ్ఛగా పరిగెత్తాలి పరిస్థితి. గతం లేదు ఇట్లా అంతా సదానికి. మేము స్వయంగా నేను 4వసారి ఎమ్మెల్యేగా పనిచేసిన, నేను కూడా మంత్రిగా పనిచేసిన, నేను పరిస్థితులన్నీ తెలుసు. ఇక్కడ ఈ దరిద్రమైన పాలన పోయింది, ఒరిజినల్ పాలన వచ్చింది. కాబట్టి దీనికి మన ఆలోచన ప్రకారం వాళ్ళందరినీ రేపు స్వేచ్ఛగా వదిలేదానికి ఇన్స్ట్రక్షన్స్, రిస్ట్రిక్షన్స్ లేకుండా పరిగెత్తేయాలని మీ అందరి తరఫున కోరుతాను. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని పోలీసులు విజయవాడ ఏసీబీ కోర్టుకు తరలించారు. గత నెల 20వ తేదీ నుంచి రిమాండ్లో ఉన్న మిథున్ రెడ్డిని రిమాండ్ గడువు ముగియడంతో హాజరుపరచనున్నారు.
ఇక్కడప్పా ఈ బండిలో ఉన్నాడు. అటుపక్కన మాజీ సీఎం జగన్ ను మంచి బాలుడు అంటూ సోమిరెడ్డి వ్యాఖ్యానించారు. జైల్లో ఉన్న ప్రసన్నను పరామర్శించేందుకు వచ్చిన నేతను ప్రశ్నించారు. సభకు వచ్చావా పరామర్శక అంటూ ఘాటుగా అడిగారు. వైసీపీపై ఆయన విమర్శలు చేశారు. నీకొక విలువలంటే స్పెల్లింగ్ తెలియదు జగన్మోహన్ రెడ్డి, నీకు విలువలంటే తెలియదు నీకు. అందుకని 5 ఏళ్ళు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఇప్పుడు మాకు నీతులు చెప్తున్నావు. ఇప్పుడు పవర్ పోయి 11 సీట్లు ఇచ్చిన తర్వాత 11 రెడ్డిగా మారిపోయిన తర్వాత ఇప్పుడు మాట్లాడుతున్నావు. నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నరకుతారు, రప్ప అని నరకుతారు, ఏమవుద్దేనని మాట్లాడినోడివి నువ్వు. ఒక మాజీ ముఖ్యమంత్రివి, సిగ్గుతో తలదించుకోవాలి. కానీ ఇప్పుడు మొన్న ఆ రెంటపాడు అదేదో పోయినప్పుడు 3 చచ్చిపోయినారు. అటువంటి జరగకూడదని ఈరోజు అంటే నీకు నీ వెనకుండే గ్యాంగ్కి ఉండే అలవాటు తెలుసు కాబట్టి శాంతి భద్రతల కోసం, ప్రజల ప్రాణాలు రక్షించే దానికోసం పర్ఫెక్ట్గా ఎంత పర్మిషన్ ఇచ్చారో దాని ప్రకారం నడవాలని పోలీస్ యంత్రాంగం ప్రయత్నం చేయటం తప్ప అని అడుగుతుందా? తప్ప? దానికేంది నిన్ను చూసి భయపడేది? నువ్వు 1000 మందిని టార్గెట్ పెట్టారు, ఎంత ఏడ్చినారు అక్కడ? నేను పిలుస్తా గంటలో, నువ్వు 1000-2000 కోసం పెద్ద మురిసిపోతుండవు. అవసరమా? ఒక ఇద్దరిని పరామర్శించేదానికి రోడ్డు మీద ర్యాలీ చేసుకుంటావా? చంద్రబాబు నేతృత్వంలో నీటి నిర్వహణపై సమీక్షా సమావేశం జరిగింది. నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. నీటి వనరుల వినియోగంపై సమీక్ష చేశారు. సాగునీటి ప్రాధాన్యం గురించి చర్చించారు. తెలంగాణ నేత హరీష్ రావు బనకచర్ల ప్రాజెక్టుపై కేంద్రం స్పందించలేదని, బీజేపీ ఎంపీలు రాజీనామా చేస్తే కేంద్రం దిగివస్తుందన్నారు. పార్లమెంట్ను కాంగ్రెస్ ఎంపీలు అడ్డుకుంటే ప్రాజెక్టు ఆగిపోతుందన్నారు. చంద్రబాబు వల్లే ప్రాజెక్టు నత్తనడకన నడుస్తోందన్నారు. ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు మొత్తం కాంగ్రెస్ పార్టీ ఒక అడ్జర్న్మెంట్ మోషన్ ఇచ్చి పార్లమెంట్ స్తంభింపజేస్తే కడతారా? లేదు, 8 మంది బీజేపీ ఎంపీలు మా తెలంగాణకు అన్యాయం జరుగుతుంది, మేము రాజీనామా చేస్తామంటే దెబ్బకు దిగిరాదా ఢిల్లీ? ఇవాళ ఎందుకు చంద్రబాబు నాయుడు చేతుల్లో ఢిల్లీ ఉంది? ఎంపీలను చూసుకొనే కదా. మరి మన ఎంపీలు నిర్ణయించుకోవాలి. మిమ్మల్ని ఎంపీలు చేసింది తెలంగాణ హక్కులు కాలరాయడానికా, తెలంగాణ హక్కులు కాపాడడానికా? తెలంగాణ బీజేపీ ఎంపీలు ఆలోచించాలి. ఇలా ప్రజలు ఆలోచిస్తున్నారు. మనం 8 కాంగ్రెస్ని గెలిపిస్తేమి, 8 బీజేపీని గెలిస్తేమి, ఈ 16 మంది మౌనం వహించబట్టే చంద్రబాబు నాయుడు ఇవాళ ఈ ప్రాజెక్టు అన్యాయంగా కడుతుందనే విషయం ఇవాళ తెలంగాణ సమాజానికి అర్థమవుతా ఉంది. సో సిడబ్ల్యూసీని ఒప్పిస్తానే ధైర్యం ఎక్కడిది మీకు? ఎంపీలు నీ చేతులున్నారు కనుక, ఢిల్లీ నీ చేతులు ఉంది కనుక, కేంద్ర ప్రభుత్వం నీ చెప్పు చేతుల్లో ఉంది కనుక నేను ఒప్పిస్తా అనుకుంటున్నావు. కానీ మాకు కూడా రాజ్యాంగం ఉన్నది, ఈ దేశానికి ఒక రాజ్యాంగం ఉన్నది, ఈ దేశంలో ఒక సుప్రీంకోర్టు ఉన్నది. హక్కులను కాపాడడానికి సర్వోన్నత న్యాయస్థానం మీద మాకు నమ్మకం ఉన్నది. అవసరమైతే సర్వోన్నత న్యాయస్థానానికి వెళ్తాం, మా రాష్ట్ర హక్కులను మేము కాపాడతాం. అంటే చంద్రబాబు నాయుడు ఇవాళ ఈ ప్రాజెక్టు అన్యాయంగా కడుతుందనే విషయం ఇవాళ తెలంగాణ సమాజానికి అర్థమవుతా ఉంది. సో సిడబ్ల్యూసీని ఒప్పిస్తానే ధైర్యం ఎక్కడిది మీకు? ఎంపీలు నీ చేతులున్నారు కనుక, ఢిల్లీ నీ చేతులు ఉంది కనుక.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యూట్యూబ్ జర్నలిస్టులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వారిని చూస్తే చెంప పగలగొట్టాలనిపిస్తుందని అన్నారు. ఈ వ్యాఖ్యలు జర్నలిస్టు సంఘాల ఆగ్రహానికి దారితీశాయి. గతంలోనూ ఆయన ఇలా పలుమార్లు విమర్శలు చేశారు. పత్రికా సమావేశాలకు కూడా ఎవరు పడితే వాడు లోపలికి వచ్చేసి మీకంటే ముందుగాల ముందల కుర్చీలో కూర్చుంటాడు. ఇంతకుముందు నేను చూస్తాను, ఒక 15 సంవత్సరాల క్రితం నేను ప్రజాప్రతినిధిగా ఎన్నికైనప్పుడు పత్రికా సమావేశాలు పెడితే సీనియర్ రాగానే సీనియర్ జర్నలిస్ట్ ఏ పేపర్ అన్నా ఉండని, లేకపోతే ఏ టీవీ అన్నా ఉండని, జూనియర్స్ ఎవరైనా ఉంటే సీనియర్స్ వస్తే ముందల సీట్లో కూర్చున్న వాళ్ళు కూడా లేచి వాళ్ళకి సీట్ ఇచ్చి వెనక్కి కూర్చునే వాళ్ళు. ఒకవేళ సీట్ లేకపోతే పక్కకు నుంచొని నోట్ చేసుకునేది. ఒక బాధ్యత, ఒక గౌరవం, ఒక మర్యాద. వాళ్ళ యాజమాన్యాలు ఎవరున్నా జర్నలిస్టుని ఒక గౌరవించుకునే పరిస్థితి ఉండే. ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా దెబ్బతిన్నది. వాడు ఖాళీగా ఉంటాడు కాబట్టి 3 గంటల ముందే వచ్చి ముందల కుర్చీలో కూర్చుంటాడు, కాలు మీద కాలు వేసుకొని. వాడికి ఆ వచ్చిన సీనియర్ జర్నలిస్టు వాళ్ళ జీవితాన్ని మొత్తం జర్నలిజంలో కలిపినరు. వాళ్ళు సిన్సియర్గా ప్రజా సమస్యల్ని విశ్లేషించడానికి, పరిశోధనలు చేయడానికి, వాళ్ళ జీవితాన్ని, ఆరోగ్యాన్ని ఫనంగా పెట్టి, కుటుంబాలను కూడా ఫనంగా పెట్టి ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి ఎక్కడెక్కడనో మారుమూల ప్రాంతాలకు వెళ్ళి రోజుల కొద్దీ ప్రజలలో మమేకమై ఆ సమస్యల్ని తెలుసుకొని వాళ్ళు రాసిందన్న సంగతి, పాలకులు చేస్తున్న తప్పులను పట్టుకోవడానికి నిరంతరం శ్రమించి విశ్లేషించి, మన ప్రాంతంలో జరిగిన విద్యుత్ ఉద్యమాల వెనుక ఇంత కఠోరమైన దీక్ష జర్నలిస్టులది ఉన్నది. సరళీకృత విధానాలు వచ్చినప్పుడు ఆ సరళీకృత విధానాలు దేశ సంపదను పెట్టుబడిదారులు ఏ విధంగా కొల్లగొడతారని ఆనాడు విశ్లేషించిన జర్నలిస్టులకు ఈ రోజు వచ్చినోనికి వాళ్ళ గురించి ఓనమాలు కూడా తెలియని పరిస్థితి. వాళ్ళు వస్తే కనీసం కూర్చోమని చెప్పాల్సిన కనీస మర్యాద పాటించాలన్న ఇంగిత జ్ఞానం కూడా కోల్పోయిన వాళ్ళు ఈరోజు వచ్చి మేము పత్రికా సమావేశాలు పెట్టినప్పుడు ముందల వరుసలు కూర్చోవడం కూడా ధిక్కారంగా, మన మీదో లోకు అయినట్టు వాడేదో మన మీద పెత్తనాన్ని చెలాయించడానికి వచ్చినట్టు మన కళ్ళకు చూస్తుంటాడు. ఇంకా నువ్వు నమస్కారం పెడతలేవు, నన్ను చూసి తల ఉంచుకుంటలేవేందని. నాకైతే అప్పుడప్పుడు అనిపిస్తుంది దిగిపోయి పల్ల చెంపలు అలగొట్టాలని. కానీ పరిస్థితులు, హోదా అడ్డం వస్తుంటాయి. గతంలో జర్నలిస్టులను చూస్తే మర్యాద. నెల్లూరులో వైఎస్ జగన్ పర్యటనపై 3 కేసులు నమోదు చేయడాన్ని టీడీపీ ఖండించింది. జగన్ ప్రజల్లో తిరుగుతుండడాన్ని ఓర్వలేకే కేసులు పెడుతున్నారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం పులివెందుల ఎమ్మెల్యేలనంటూ అవహేళన చేస్తుందని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు, ప్రజల తరపున గలం విప్పుతున్నటువంటి నాయకుడు, ప్రజల పక్షాన నిరంతరం నిలబడేటటువంటి నాయకుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఉన్నటువంటి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు జిల్లా నిన్న పర్యటనకు వెళ్తే, నెల్లూరు జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా వచ్చినటువంటి వేలాది మంది జనాల్ని చూసి తట్టుకోలేనటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఆల్రెడీ అక్రమ కేసులు పెట్టడం స్టార్ట్ చేసింది. నిన్న నెల్లూరు జిల్లా పర్యటన మీద మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ప్రసన్న కుమార్ రెడ్డి గారితో పాటు మరికొందరి మీద నిన్న కేసులు నమోదు చేసింది. 3 కేసులు అప్పుడే నిన్న నెల్లూరు పర్యటన మీద నమోదు చేయడం జరిగింది. నేను అడుగుతా ఉన్న సూటిగా ఈ కూటమి ప్రభుత్వాన్ని, ఏమయ్యా 164 మంది ఉన్నారు కదా ఎమ్మెల్యేలు, 3 రాజకీయ పార్టీలు కలిపి పోటీ చేసి ఇప్పుడు కూడా కూటమిలోనే ఉన్నారు కదా, ఇంకో రాజకీయ పార్టీగా ఆ షర్మిల కాంగ్రెస్ మీకు మద్దతుగా ఉంది కదా, సో మరి 4 రాజకీయ పార్టీలు, 2 దినపత్రికలు, ఏదైతే ఒక 10 శాటిలైట్ ఛానళ్లు, ఒక 500కు పైగా యూట్యూబ్ ఛానళ్లు, ఇంత మందిని పెట్టుకొని ఆఫ్టర్ ఆల్ జగన్మోహన్ రెడ్డి గారు అన్నటువంటి మీరు కేవలం 11 సీట్లే ఆఫ్టర్ ఆల్ పులివెందుల ఎమ్మెల్యే అని చెప్పి హేళనగా మాట్లాడేటటువంటి మీరు మరి జగన్మోహన్ రెడ్డి గారి కోసం జనాలు వస్తుంటే ఎందుకు అడ్డుకున్నారు? జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన అంటే ముందు అక్కడ ఉన్నటువంటి నాయకులందరికీ నోటీసులు ఇస్తారు. సో దాని తర్వాత అక్కడ ఉన్నటువంటి యాక్టివ్ గా ఉన్నటువంటి కార్యకర్తలకు నోటీసులు ఇస్తారు. అయినా కూడా వాళ్ళు అక్కడికి వస్తున్నప్పుడు వాళ్ళని బారికేడ్లు పెట్టి అడ్డుకుంటారు, ముళ్ళ కంచెలు పెట్టి అడ్డుకుంటారు, ఆఖరికి రోడ్లు కూడా తవ్వేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వస్తుంటే ఏదైతే ఆయన పర్యటనకు జనాలు రాకూడదని చెప్పి, సరే అక్కడికి వచ్చినటువంటి జనాలని ఏదో విధంగా అక్కడ జనం వస్తే వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేస్తున్నారు. వచ్చి మీటింగ్ అయిపోయి వెళ్ళిపోయిన తర్వాత, లేదంటే ఆ పర్యటన అయిపోయి వెళ్ళిపోయిన తర్వాత అక్కడికి వచ్చినటువంటి వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు, అరెస్టులు చేస్తున్నారు. ఇన్ని రకాల కుట్రలు మీరు పన్నుతున్నారు అని అంటే మీ కూటమి ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్ అయింది కాబట్టి,
మీ కూటమి ప్రభుత్వం మీద జనంలో తిరుగుబాటు మొదలైంది కాబట్టి, దానికి మద్దతుగా జనం జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్నారు కాబట్టి, మీ కూటమి ప్రభుత్వ వ్యతిరేకతని ఏదైతే చూపించుస్తూ జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా వస్తున్నారు కాబట్టి ఎలాగోలా కేసులు పెట్టి వేధించి అరెస్టులు చేయాలనేది మీ ప్రయత్నం. సో మీరు ఎన్ని రకాల అరెస్టులు చేసుకున్నా, రాప్తాడులో 100 మంది మీద కేసులు పెట్టి అరెస్ట్ చేశారు, అదేవిధంగా పొదిల్లో 100 మంది మీద కేసులు పెట్టి అరెస్ట్ చేశారు, బంగారుపాళ్యంలో 2700 మందికి నోటీసులు ఇచ్చారు, తర్వాత కొంతమందిని అరెస్ట్ చేశారు. ఏదైతే దాని తర్వాత చూస్తే గుంటూరు మిర్చియాటికి జగన్మోహన్ రెడ్డి గారు ముందు వస్తే ఆయన మీద కేసులు పెట్టారు, సత్తెనపల్లిలో రెంటపాల జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే ఆయన మీద కేసులు పెట్టారు. ఇప్పుడు నెల్లూరు వెళ్తే నెల్లూరులో కూడా ఏదైతే 3 కేసులు ఆల్రెడీ నమోదు చేయడం జరిగింది, ప్రసన్న కుమార్ రెడ్డి ఎక్స్ఎమ్మెల్యేతో పాటు మరి కొంతమంది మీద. అంటే ఈ రాష్ట్రంలో ప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తుంది. ఎమర్జెన్సీ రోజుల కంటే దారుణమైనటువంటి పరిస్థితులు ఓపెన్ గానే ఇదిగోండి మేము ఎమర్జెన్సీని పెడుతున్నామని చెప్పి చూపిస్తున్నటువంటి పరిస్థితులు నడుస్తా ఉన్నాయి. అంత ఘోరంగా ఈ ప్రభుత్వం వైఫల్యం చెందింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని చూసి తట్టుకోలేక, జగన్మోహన్ రెడ్డి గారి కోసం వస్తున్నటువంటి జనాలను చూసి ఓర్చుకోలేక కడుపు మంటతో ఏదో ఒక విధంగా అనగదొక్కాలనేటటువంటి ప్రయత్నంతో ఈ కూటమి ప్రభుత్వం తప్పుడు కేసులు పెడతా ఉంది. తన ఆస్తుల విలువ 1000 కోట్లు అన్న ఆరోపణలపై అనిల్ కుమార్ యాదవ్ స్పందించారు. నిజంగా అలా అయితే 950 కోట్లు అమరావతి అభివృద్ధికి విరాళంగా ఇస్తానని అన్నారు. తనకు 50 కోట్లు చాలు అంటూ తన సౌమ్యతను చాటారు. ఒక వారం రోజులుగా నా మీద కొన్ని ఛానళ్లు గాని, పేపర్లు గాని, కొంతమంది గాని రకరకాలు మాట్లాడటం జరుగుతూ ఉంది. శ్రీకాంత్ రెడ్డి ఒక కన్ఫెషన్ రిపోర్ట్ ఇచ్చాడు. ఆ కన్ఫెషన్ రిపోర్ట్ లో శ్రీకాంత్ రెడ్డి నేను కలిసి చేశాము, కొన్ని ఆస్తులు పెట్టారు. ఆ ఆస్తులు ఈ క్వార్ట్స్ లో వచ్చిన డబ్బులతో శ్రీకాంత్ రెడ్డి నా బినామీ అని చెప్పి కొన్నారు అని చెప్పడం కూడా జరిగింది. నిజంగా పోలీసులు గాని, లేకపోతే ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన పాపం ఆ పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన నాయకులకు గాని ఒక కన్ఫెషన్ రిపోర్ట్ రాయించేటప్పుడు కన్ఫెషన్ రిపోర్ట్ ఇచ్చి బలవంతంగా సంతకం జడ్జి ముందు కూడా చెప్పడం జరిగింది. ఏ విధంగా సంతకం పెట్టి రాయించేటప్పుడు కనీసం నిజాలు లేదంటే వాస్తవానికి దగ్గరగా అయినా ఒక రిపోర్ట్ రాయించాలి. రెండోది శ్రీకాంత్ రెడ్డికి సంబంధించిన 3 ఆస్తులు రాశారు. హైదరాబాద్, నాయుడుపేట, గూడూరుకి సంబంధించి నా బినామీ అని రాస్తూనే ఉన్నారు. పాపం ఈ క్వార్ట్స్ డబ్బులు తీసుకుని వచ్చి పెట్టాడంట. సరే 2023 ఆగస్టులో నుంచి క్వార్ట్స్ మొదలు పెట్టారు, 7 నుంచి డబ్బులు అన్నారు. కానీ వాళ్ళు పాపం కనీసం డేటానా సరిగ్గా తెచ్చుకోవాలి. ఏ మైన్ లో నుంచి మెటీరియల్ ఎత్తారు, ఏ మైన్స్ లో బ్లాస్టింగ్ జరిగింది, ఏ మైన్స్ లో నుంచి ఎక్స్పోర్ట్ వెళ్ళింది, ఎవరికి ఇచ్చారు అన్నది ఈ రోజు దాకా ఎంక్వైరీ చేద్దాం రండి. నేనే అడుగుతున్నాగా రండి. అసలు 2022 నుంచి ఈ గంట దాకా, ఈ రోజు దాకా దాన్ని కూడా మీరు చెప్తున్నారు కదా తొందరలోనే. మీరెవరైతే నాకు శ్రీకాంత్ రెడ్డి కలిసి చేశాం క్వార్ట్స్ అని చెప్తున్నారో అదే వ్యక్తి ద్వారా ఖచ్చితంగా ఈడీ కోర్టులోనే పిటిషన్ ఇస్తాను ఎంక్వైరీ చేయమని. నేను శ్రీకాంత్ రెడ్డి కలిసి చేస్తుంటే నా బినామీలు వేస్తుంటే మేము ఇవ్వాల్సిన అవసరం లేదు కదా, మేము చేయాల్సిన అవసరం లేదు కదా, తప్పకుండా చేస్తాను. ఎవరో ఒకరిని పిలుచుకురావటం, వేయటం, మీరు కాలే రైట్ అరెస్ట్ చేస్తారు. ఒక 30 రోజులు, 60 రోజులు, 90, 120 ఉంటా. మీరు పెట్టేసినంత మాత్రాన నాకేదో కొంతమంది సునకానందం పొందొచ్చు, కొంతమంది ఆనందపడచ్చు, బురద చల్లొచ్చు. ఈరోజు ఓపెన్ గా ఇంతకన్నా ట్రాన్స్పరెంట్ గా ఈరోజు నాకు పవర్ లేదు, ఏం లేదు, నా ఆస్తుల మీద కూడా ఎంక్వైరీ చేయండి నేనే అడుగుతున్నా. లేదు క్వాంట్స్ మీద కూడా ఎంక్వైరీ చేయండి. ఈ రోజు దాకా ఎవరెవరు దొరుకుతారో అన్ని బయటకు వస్తాయి కదా. 2 కంపెనీలు పెట్టామని చెప్పాడు. ఒకటి ఆయన, రెండోది నీ బినామీయా, అంతే కదా. నీ కింద ఉన్న నీ ఇంట్లో ఉన్న వ్యక్తి పేరు మీద ఇంకో కంపెనీ పెట్టామంటే అది నీ బినామీయే కదా. నేను 20,000 చేశాను, సంవత్సరం అంతా 1,00,000 చేసింది, పోయిన సంవత్సరం 9 లక్షలు. సరే 9, 6 దాని మీద నేను డిబేట్ కూడా పెట్టదలుచుకోవట్లా. 9 లక్షలు పోయిందా, 6 లక్షలు పోయిందా, ఎంత పోయిందో నేను డిబేట్ పెట్టుకోవట్లా. మేము 20,000 చేశాం, 1,00,000 టన్నులు పోయింది ఈ సంవత్సరం. 1,00,000 టన్నులు పోతే కొరవ 90 మంది చేశారని ఏదో మాట్లాడాడు. 6 లక్షలు 9 లక్షలు ఎంతమంది చేశారు? వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విజయవాడ కోర్టు ప్రాంగణంలో హడావుడి చేశారు. పోలీసు వ్యాన్ దిగగానే 2 చేతులతో దండం పెట్టారు. నేనేమీ తప్పు చేయలేదు, న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నానని అన్నారు. దేవుడిపై నమ్మకాన్ని వ్యక్తం చేశారు. సైడ్ రండి.
బాబు ఆలస్యమైన న్యాయం గెలుస్తుంది మన చాచాకరమైన ఏ తప్పు బాబు మా తమ్ముడు లిక్కర్ని ద్వేషించే వాడిని లిక్కర్కి వ్యతిరేకంగా పెరిగిన వాడిని గారు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. దేవుడు గాడ్ ఈజ్ సుప్రీం, నేచర్ ఈజ్ సుప్రీం. ఎదుర్కొంటా ధైర్యంగా ఎదుర్కొంటాం, ధైర్యంగా ఎదుర్కొంటాం. దేవుడు ఉన్నాడు, దేవుడు ధైర్యంగా సానుభూతి కోసం డ్రామా. మంత్రి లిక్కర్ కేసులో జగన్ అరెస్ట్ అయితే సానుభూతి వస్తుందన్న ప్లాన్తో డ్రామా చేస్తున్నారని మంత్రి సత్యకుమార్ ఆరోపించారు. మహిళలపై దాడి చేసిన వ్యక్తిని పరామర్శించడం సరికాదన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. అన్నీ కూడా ఎటువైపు తీసుకున్నాయి, వేళ్ళన్నీ కూడా ఒక చోటే చూపిస్తున్నాయి. బిగ్ బాబ్ వైపు చూపిస్తున్నాయి, ప్యాలెస్ వైపు చూపిస్తున్నాయి. దాంట్లో భాగంగానే ఇవాళ పరామర్శకు వెళ్తూ నాకు ఒక్కటి అర్థం కాని విషయం ఏంటంటే, పరామర్శకు ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళని వెళ్తాం, దౌర్జన్యాలు చేసి జైల్లో ఉన్న వాళ్ళని, కబ్జాలు చేసిన వాళ్ళని, లేకుంటే మహిళల్ని చాలా అమానవీయంగా దూషించిన వాళ్ళని పరామర్శకు వెళ్తున్నాడంటే అటు నేను గత మాజీ ముఖ్యమంత్రి ఏ రకమైన ఆలోచన ధోరణిలో ఉన్నారో మనకు అర్థమవుతా ఉంది. పైగా ఆయన 6 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు, ఆయన అరెస్ట్ చేస్తారా? లేదా 5 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు, అరెస్ట్ చేస్తారా? గతంలో మంత్రిగా పనిచేశారు, అరెస్ట్ చేస్తారా అని ఒక వితండవాదం చేస్తున్నారు. మీరు తప్పులు చేసి, కబ్జాలు చేసి, దౌర్జన్యాలు చేసి, మారణోమాలు సృష్టించి, భౌతిక దాడులకు పాల్పడితే దానికి 6 సంవత్సరాలు ఎమ్మెల్యే ఉంటే ఏమి, 6 సార్లు ఎమ్మెల్యే ఉంటే ఏమి? ఎవరైనా నేరస్తుడే చట్టం దృష్టిలో. తద్వారా ఆయన ఏం సమాజానికి మెసేజ్ ఇస్తున్నాడంటే, ఇన్ని సంవత్సరాలు ఎమ్మెల్యేలుగా ప్రజాప్రతినిధులుగా ఉంటే వాళ్ళని అరెస్ట్ చేయకూడదని ఒక కొత్త వాదన తీసుకొచ్చారు. అటువంటిది ఏం లేదు. ఆయన గతంలో ముఖ్యమంత్రులు చేసిన మధు కోడాలు జైలుకి వెళ్ళారు, మీరు కూడా ఎంపీగా ఉండి జైలుకి వెళ్ళారు అనే విషయాన్ని ఒకసారి గుర్తుపెట్టుకోవాలా. అదే సమయంలో మరి ఇటువంటి వితండవాదం చేస్తున్న మీరు పవన్ కళ్యాణ్ గారిని ఏ రకంగా ఇబ్బంది పెట్టారు గుర్తులేదా? ఏ రకంగా 53 రోజుల పాటు ముఖ్యమంత్రి, 14 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారిని 9 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అకారణంగా ఎటువంటి ఆధారాలు లేకుండా అరెస్ట్ చేయలేదా? అచ్చెన్నాయుడు గారిని భౌతికంగా వారి మీద దాడులు పాల్పడలేదా? కుల్లు రవీంద్ర గారిని జైల్లో పెట్టలేదా? లేకపోతే ధూళిపల్ల నరేంద్ర గారిని పెట్టలేదు? ఎవరిని పెట్టలేదు చెప్పండి? ఎవరి మీద దాడులు చేయలేదు చెప్పండి? ఏంటంటే ఇవన్నీ దారులు తన వైపే వస్తున్నాయి. ఈ మద్యం కేసులో తన వైపు వస్తుంది. తను ఎక్కడ అరెస్ట్ అవుతానన్న భయంతో ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు వితండవాదం చేస్తూ ప్రజల్ని ఒక కన్ఫ్యూజన్లోకి నెట్టేసే ప్రయత్నం చేసి తద్వారా ఏమైనా సానుభూతి లభిస్తుందేమో అని చూశారు. కొన్ని వేల మంది ప్రాణాలతో మీ మద్యం కోసం, మీ ధనార్జన కోసం మీరు చేసిన ఈ అన్నవరం ఆగమ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వీరిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్ విద్యార్థులను పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వంట చేసే విధానం, తీసుకుంటున్న జాగ్రత్తలు, అంటే ఇప్పుడు సీజన్ కనుక ఈ వర్షాకాలం అంతా కూడా కొంచెం ఈ డయేరియా అది వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది కనుక అక్కడ ప్రికాషన్స్ గురించి కూడా సూచనలు ఇవ్వడం కోసం నేను రావడం జరిగింది. దేవస్థానానికి అనుబంధంగా ఉన్న ఆగమ పాఠశాలలో విద్యార్థులు కొంతమందికి మొన్న ఆఫ్టర్నూన్ నుంచి కూడా విరోచనాలు, దాంతోపాటుగా కొద్దిమందికి వాంతులు కూడా రావటం గమనించారు. నుంచి ముందుగా దేవస్థానం తరపున వైద్యం చేయించారు. తర్వాత ఇంకా తగ్గకపోవడంతో నిన్న వాళ్ళను తుని హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. అని డాక్టర్ గారితో మాట్లాడిన తర్వాత ఏంటంటే వచ్చేటప్పటికి వాళ్ళ కండిషన్ స్టేబుల్గానే ఉంది. తర్వాత ట్రీట్మెంట్ చేశారు. డిహైడ్రేషన్ రాకుండా కూడా ఫ్లూయిడ్స్ అది ఇవ్వటం జరిగింది. ఇప్పుడు అందరి పరిస్థితి కూడా బాగానే సేఫ్గానే ఉంది. ఈరోజు డిశ్చార్జ్ చేస్తామని డాక్టర్ గారు కూడా చెప్తున్నారు. అయితే నిన్న సాయంత్రం మాకు హెడ్ ఆఫీస్కి ఈ విషయం తెలిసింది. పరిస్థితి ఎలా ఉంది, వీళ్ళు పేషెంట్స్ పరిస్థితి ఎలా ఉంది, అలాగే అక్కడ తీసుకోవాల్సిన ప్రికాషన్స్ గురించి కూడా ఒకసారి పరిశీలించి
మాజీ ఎంపీ గోరెంట్ల మాధవ్ మాట్లాడుతూ చంద్రబాబు పోలీస్ వ్యవస్థను తన కబంధ హస్తాల్లో బంధించారన్నారు. వేటాడే పులిలా ఉండాల్సిన పోలీసులు ఇప్పుడు సర్కస్ పులిలా మారారని విమర్శించారు. పోలీసులపై దాడులు జరిగితే పట్టించుకునేవారే లేరన్నారు. అసాంఘిక శక్తుల పట్ల పోలీస్ వ్యవస్థ అనేది ఒక హంటింగ్ చేసే పులిలాగా ఉండాలి. ఎప్పుడైతే పులి వేటను మర్చిపోతుందో ఊర కుక్కలు పులిపైన దాడి చేస్తవి. ఇది పోలీసు వ్యవస్థ నిత్యం ఈ విషయంలో జాగ్రత్త వహించాలి. అందులో భాగంగానే ఈరోజు పోలీసు వ్యవస్థను ఒక సర్కస్ పులిలాగా తయారు చేసినాడు చంద్రబాబు నాయుడు గారు. సర్కస్ పులికి వేటాడడం మరిపించి దానికి సర్కస్లో ఉన్న పులికి ఆహారంగా స్వయంగా మనమే ఫీడింగ్ చేస్తే, మనమే దాన వేస్తే ఎట్లయితే పులి వేటను మర్చిపోతుందో పోలీసు వ్యవస్థను కూడా చంద్రబాబు నాయుడు తన కబంధ హస్తాలలో బందీని చేసి పోలీసు వ్యవస్థను నాశనం చేసే కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టడం జరిగింది. టీడీపీ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి జగన్పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. మహిళలపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం ద్వారా సభ్య సమాజం తలదించుకునేలా చేస్తుందని ఆరోపించారు. ఓదార్పు పేరుతో ఓ అభద్రతని చాటుతున్నారని మండిపడ్డారు. నువ్వు ఇక్కడ గ్రావెల్ ఎత్తావమ్మా, నువ్వు ఇక్కడ మట్టెత్తావమ్మా, ఇసుకెత్తావమ్మా నువ్వు మాట్లాడాలి. దీన్ని రాజకీయ విమర్శలు అంటారు. విమర్శలకి ప్రతి విమర్శలు అంటారు. అంతేగాని నేను నిన్ను రాజకీయంగా విమర్శిస్తే నువ్వు నా వ్యక్తిగత హననం చేశావు. అసలు నీకేం హక్కు ఉందని ఒక మహిళ గురించి మాట్లాడడానికి సభ్య సమాజం తలదించుకునేలాగా 10 మందిని వేసుకొని నువ్వు ఎలా మాట్లాడగలవు? నువ్వు మాట్లాడిన దానికి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి నిన్ను పరామర్శించడం అనేది సభ్య సమాజం మరోసారి తలదించుకుంటుంది మిమ్మల్ని అందరినీ చూసి. ఇలాంటి వైఎస్ఆర్సీపీ పార్టీనా, ఇలాంటి నాయకులనా మనం 5 సంవత్సరాలు వీళ్ళకా పట్టం కట్టింది అని చెప్పి ఆలోచిస్తున్నారు ప్రతి ప్రజలు. ఈ రోజు దేనికి మీ ఓదార్పు యాత్రలు? ఎవరిని పరామర్శించడానికి మీ ఓదార్పు యాత్రలు? ఇలాంటి వాళ్ళని పరామర్శించడానికా? వాళ్ళకి మీరు చెప్పినట్టే వాళ్ళకి అమ్ముంది, వాళ్ళకి భార్య ఉంది, వాళ్ళకి చెల్లెళ్ళు ఉన్నారు, అక్కల చెల్లెళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. వాళ్ళ అక్కల చెల్లెళ్ళే రాజకీయంలోకి వచ్చుంటే, వాళ్ళ అమ్మే రాజకీయంలోకి వచ్చుంటే, వాళ్ళ భార్య రాజకీయంలోకి వచ్చుంటే ఎవరైనా ఇలా విమర్శిస్తే మీరు గమ్ముకుంటారా? మీరు ఎంత దిగజారుడుతనం మీద ఉందంటే ఈ మాటలు మీరు మాట్లాడింది. మరిన్ని డీటెయిల్స్ కోసం చూస్తూనే ఉండండి BV9 న్యూస్.